కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 44వ నేషనల్ హైవేపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకింది. దీంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులున్నట్లుగా సమాచారం. అయితే 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడగా 20 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. అంటే రీసెంట్ గా జరిగిన ప్రమాదాల్లో చూసుకుంటే ఇది పెను విషాదంగా తెలుస్తోంది. అలాగే ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. అంటే ఇది పెను విషాదంగా చెప్పొచ్చు. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? సింధు, ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజామున 2:30-3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఏదైతే అంచనాకు అయితే వచ్చేశారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ఏదైతే ఒక బైకు ఎదురుగా రావడంతో బైకు ఢీకొన్న అనంతరం ఏదైతే బైకును బస్సు అలాగే వీడ్చుకొని వెళ్తున్న సమయంలోనే ఏదైతే బైకు ట్యాంకర్ పేలి ఒక్కసారిగా పెట్రోల్ లీక్ అవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ బైకు ఢీకొట్టిన అనంతరం ఏదైతే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఒక్కసారిగా ప్రయాణికులు కొంతమంది అలర్ట్ కావడంతో ఏదైతే బస్సు అద్దాలో పలుగొట్టి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 42 మంది ఈ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నారు. 39 మంది ప్రయాణికులు అలాగే 2 బస్సు డ్రైవర్లు ఉన్నట్లుగా అధికారికంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కొంత నిర్లక్ష్యంగా వహించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ ఏదైతే స్పాట్ లో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఏదైతే ప్రయాణికులు కొంతమంది అలర్ట్ కావడంతో ఎవరైతే అద్దాలను పలుగొట్టుకొని బయటపడ్డారో దాదాపు 20 మంది బయటపడినట్లుగా జిల్లా కలెక్టర్ సిరి కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. వారు ఏదైతే అక్కడ స్థానికంగా వస్తున్న కొంతమంది వాహనాలు ఎక్కించుకొని మరోవైపు కొంతమంది అంబులెన్స్ లో ఎక్కించి వారిని ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారికి మైనర్ ఇంజరీస్ అయినట్లుగా ఏదైతే జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. సో ఒకరికి మాత్రం కొంత సీరియస్ ఉన్నా వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా ఇటు వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జరిగిన ప్రమాదం పైన ఇటు ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, SDRF సిబ్బంది సంఘటనా సేన చేరుకొని ఏ విధంగా ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే దానిపైన విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా జిల్లా SP, జిల్లా కలెక్టర్ అలాగే DAG ప్రవీణ్ కుమార్ ఏదైతే సంఘటనా స్థలం వద్దే ఉంటూ ఏదైతే మొత్తం మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిగిన ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదైతే జరిగిన ప్రమాదంలో ఇప్పుడు ఎవరైతే మృతి చెందారో ఆ మృతి చెందిన వారి DNA కోసం ఏదైతే ఆ లిస్టు ఏదైతే 39 మంది ఉన్న లిస్ట్ ను జిల్లా అధికారులు రెడీ చేశారు. ఆ లిస్ట్ లో ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారో వారిని ట్రేస్ అవుట్ చేసి మిగతా వారిని గుర్తించే క్రమంలో వారి బంధువులకు ఇప్పటికే మెసేజ్లు పంపించడం జరిగింది. వారు వచ్చాక ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో ఆ డెడ్ బాడీస్ నుంచి DNA సేకరించి ఏదైతే బంధువుల DNA తో మ్యాచ్ చేసిన అనంతరం వారి మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జరిగిన బస్సు ప్రమాదం వద్దే స్పాట్ లోనే ఏదైతే పోస్ట్ మార్టం చేసి అనంతరం ఆ బాడీలను అప్పగించాలని చెప్పి ఏదైతే జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లోనే రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అలాగే DGP కూడా సంఘటనా స్థానానికి చేరుకుంటారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు జరిగిన ఘటన పైన ఇటు పలు పార్టీల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా హైవే సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగితే, మరోవైపు
ప్రైవేట్ బస్సుల పైన నిఘా ఉంచకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇటు పలు పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి దీనిపైన గతంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే హైవేల పైన దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్లతో ఈ బస్సులు అయితే ప్రయాణం చేస్తుంటాయి. వీటిని స్పీడ్ దక్కించే క్రమంలో ఏదైతే అధికారులు చర్యలు తీసుకుంటే ఈ విధమైన ప్రమాదం జరగదని చెప్పి ఇటు పార్టీ నాయకులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. ఎవరైతే మృతి చెందారో వారికి దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల వరకు ఎక్స్రేస్ ప్రకటించాలని చెప్పి పలు పార్టీ నాయకులు అయితే డిమాండ్ చేస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిగిన ఘటన పైన స్పాట్ లోనే స్పందించి ఏదైతే క్షతగాత్రులున్నారో వారికి మెరుగైన చికిత్స అందించడం, ఇటు మృతి చెందిన వారికి కూడా ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాటిని ఆ బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అయితే ఇటు జిల్లా యంత్రాంగం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.